రేపు శనివారం నాడు 4వ తారీఖున ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవము రేపు శనివారము 12:05 నుంచి 12:55 లోపల దిందే శంకర్ గారి సతీమణి దిందే శారద గారి ప్రమాణ స్వీకారోత్సవము ఆదోని మార్కెట్ యార్డ్ నందు ఉల్లిగడ్డల గడంగ నందు నిర్వహించబడుతూ ఉంది. దీనికి ఆదోనిలో మార్కెట్ యార్డ్లో ఉన్న వ్యాపారస్తులు, హమాలీ సోదరులు, వేమెన్ సోదరులు, బండి వాళ్ళు, అలాగే ఫ్యాక్టరీ ఓనర్సు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున రేపు ఇక్కడ హాజరవుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నా. రేపు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరయ్యి గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా వినమ్రతో ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, మార్కెట్ వాళ్ళు. ఎందుకంటే శంకర్ స్వామి ఇదే మార్కెట్లో 30 రూపాయల జీతానికి ఈ మార్కెట్లో ఆయన రావడం జరిగింది. ఇక్కడ పనిచేశాడు 30 రూపాయల జీతానికి శంకర్. ఆయన చిరకాల కోరిక మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేయాలని తెలుగుదేశం పార్టీలో దాదాపు 40 ఏళ్ళ నుంచి ఆయన మా తండ్రి గారి దగ్గర తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడు. ఆయన చేసిన పనికి గుర్తించి గౌరవ మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు గారు ఈ యొక్క మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని నారా లోకేష్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆయన చిరకాల కోరిక ఇవాళ తీర్చాడు. రేపు ఉదయం 8:30 గంటలకు మీనాక్షి నాయుడు గారి ఇంటి నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించబడుతూ ఉంది. ఈ బైక్ ర్యాలీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా రేపు ర్యాలీ అనేది పెద్ద సక్సెస్ అవుతుంది. రేపు శంకర్ గారు కూడా ఇదే మార్కెట్లో 40 ఏళ్ళ నుంచి ఉన్నాడు కాబట్టి మార్కెట్ యొక్క సమస్యలు, మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క విషయం, చిన్న విషయం, హమాలీలతో నుంచి, బండులతో నుంచి, గుమాస్తాలతో ప్రతి ఒక్క విషయంలో ఆయనకు అవగాహన ఉంది. ఖచ్చితంగా దిందే శారద గారు ఆమెకి ఇచ్చిన పదవి కాలంలో ఈ మార్కెట్ యార్డ్ని అభివృద్ధి ఖచ్చితంగా మీనాక్షి నాయుడు గారి ఆశీస్సులతో ఈ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా. నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ప్రతి ఒక్కరికి ఫోన్లో చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మీడియా ముఖంగా కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్పదలిచేది ఏమంటే 8:30 కల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ 8:30 కల్లా మా ఇంటి కాడికి రావాలి. కరెక్ట్ 10 గంటలకి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది కాబట్టి ప్రజలకు కూడా ఇబ్బంది కాకోకున్నట్ల పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మనం ప్రజలకు ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకున్నట్లు మన కార్యక్రమాన్ని ముగించుకోవాలంటే మీరందరూ ఖచ్చితంగా 8:30 గంటలకల్లా పెద్ద ఆయన ఇంటికాటికి వస్తే 10 గంటలకి ఆ టిఫిన్ కార్యక్రమాలు ముగించుకొని 10 గంటలకి ర్యాలీ స్టార్ట్ చేస్తాము. అనుకున్న టైంకి అనుకున్న ప్రకారంగా ఇక్కడ కార్యక్రమం ముగిసిన వెంటనే దాదాపు 10,000 మందికి భోజనాలు కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. రేపు మార్కెట్ యార్డ్ ఉంటుంది కాబట్టి రైతులు అందరూ కూడా ఇక్కడే వచ్చి
భోంచేయాలని చెప్పి పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ఈ కార్యక్రమాన్ని విజయం చేసేదానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కృషి చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారము. నా పేరు జిందే ఈరన్న. మా అమ్మగారైన జిందే శారద గారు టీడీపీ తరఫున నుంచి చైర్పర్సన్గా అయినారు. మార్కెట్ యార్డ్ కమిటీ ఆదోని అందరూ బంధువులందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన మీడియా మిత్రులకి, అలాగే ఆదోనిలో ఉన్న పారిశ్రామికవేత్తలకి, అలాగే మార్కెట్ యార్డ్లో ఉన్న బంధువర్గానికి, మళ్ళీ వేమెన్ వర్గానికి, అలాగే హమాలీలు బండ్లోలకి, అలాగే ఉన్న రైతులకి, రైతు బంధువులకి, రైతు సహోదరులకి అందరికీ ఆహ్వానిస్తున్నాను. మా అమ్మ తరఫున జిందే శారద గారు అయిన చైర్పర్సన్ అయిన ఆదోని మార్కెట్ యార్డ్, అలాగే మా నాన్న జిందే శంకర్ గారికి ఆయన తరఫు నుంచి, మా బంధు బలగం నుంచి, మా స్నేహితులందరి నుంచి ఆహ్వానం తెలుపుతున్నాను. జై శ్రీరామ్, జై హింద్. కార్యక్రమం స్వీకారోత్సవం రేపు అనగా శనివారం 10 నుంచి చాలు అయ్యి ర్యాలీగా అన్న శ్రీ మీనాక్షి నాయుడు అన్నగారి ఇంటి నుంచి మార్కెట్ యార్డ్ చేరుకుంటాము. 9 నుంచి 11 గంటల వరకు ఇక్కడ చేరుకుంటాము. 11 నుంచి చాలు అయ్యి 12 గంటలకి ఎండ్ అవుతుంది. ప్రమాణ స్వీకారం వచ్చేసి 12 గంటల నుంచి 12:50 లోపల జరుగుతుంది ప్రమాణ స్వీకారం. దాని తర్వాత భోజనాలు, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ హాజరవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు జిందే ఈరన్న, అడ్వకేట్గా ఉన్నాను. రైట్.